అందరికీ నమస్కారం. ముందు ఈ వీడియో చూడండి. ఎంత హృదయ విదారకంగా, ఎంతో బాధాకరంగా ఉంది కదా. పెహల్గామ్ అటాక్ తర్వాత వాళ్ళ ఫ్యామిలీస్ పడ్డ బాధ ఇది. సో ఆ టైంలో బీసీసీఐ కానీ, ఇండియన్ గవర్నమెంట్ కానీ పాకిస్తాన్తో ఎలాంటి రిలేషన్షిప్స్ కానీ, ఎలాంటి క్రికెట్ మ్యాచ్లు కానీ, ఎలాంటి కొలాబరేషన్స్ కానీ ఉండవని చెప్పారు. కాకపోతే ఇప్పుడు ఏషియా కప్లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఈరోజు జరగబోతుంది. దాని మీద ఇండియా మొత్తం కూడా చాలా అగ్రెసివ్గా రియాక్ట్ అవుతుంది. ఈ మ్యాచ్ ఎందుకు పెట్టారని చెప్పి. పెట్టాల్సిన పని లేదు. ఒకవేళ ఇది మల్టీనేషనల్ టోర్నమెంట్ కాబట్టి పెట్టామంటే ఏషియా కప్లో ఒకే గ్రూప్లో ఇండియా పాకిస్తాన్ని పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఒక గ్రూప్లో ఇండియాని, ఒక గ్రూప్లో పాకిస్తాన్ని పెడితే ఎక్కడో సెమీఫైనల్లోనో ఫైనల్లోనో పడితే ఆ టైంలో ఆడేవాళ్ళేమో, తప్పదు కాబట్టి. కానీ వాంటెడ్గా మళ్ళీ పాకిస్తాన్ని, ఇండియాని ఒకే గ్రూప్లో పెట్టడం అంటే ఇక్కడ బీసీసీఐ వాంటెడ్గా డబ్బు కోసం చూస్తుంది తప్ప ఈ ఇండియన్స్ కానీ, లేకపోతే ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో వారి ఫ్యామిలీ యొక్క ఎమోషన్ కానీ ఏమీ లేదన్నమాట. దేశం పట్ల కొంచెం కూడా గౌరవం లేదు. ఎంతసేపు డబ్బు డబ్బు అనే బీసీసీఐ పరిగెత్తుంది తప్ప దేశం గురించి, దేశంలో ఉన్న ఎమోషన్ గురించి పట్టించుకోలేదు. పోనీ బీసీసీఐ ఏమన్నా పూర్ పొజిషన్లో ఉందా, పోనీ కమాండింగ్ పొజిషన్లో లేదంటే అది కూడా కాదు. బీసీసీఐకి కొన్ని వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి. అండ్ ప్రపంచ క్రికెట్నే బీసీసీఐ ఈరోజు కమాండింగ్ చేస్తూ ఉంది. సో ఈ ఆసియా కప్లో ఒక మ్యాచ్ గురించి బీసీసీఐ కమాండ్ చేయలేదా? కంపల్సరీ చేయగలదు. పాకిస్తాన్ ఒక గ్రూప్లో, ఇండియన్ ఒక గ్రూప్లో పెట్టగలదు. కాకపోతే బీసీసీఐ కానీ, పీసీబీకి కానీ ఇప్పుడు ఏంటి, డబ్బులు కావాలి. సో డబ్బుల గురించి మాత్రమే ఈ దేశంలో ఉన్న ఎమోషన్స్ని కానీ, దేశంలో జరిగిన ఈ ప్రాణ నష్టాన్ని కానీ, దేశ ప్రజల ఎమోషన్స్ని కానీ పక్కన పెట్టి బీసీసీఐ ఈరోజు ఈ నిర్ణయం తీసుకుంది. బేసిక్గా నేను స్పోర్ట్స్ని, పాలిటిక్స్ని చాలా డిఫరెంట్గా చూస్తాను. దేని దానికి అన్నట్టుగా చూస్తాను. రెండింటిని ఒకటి చేయను. దేని పని అదే చేసుకోవాలని చెప్పి నేను నమ్ముతాను. కాకపోతే ఈరోజు నాలాంటి వాడికి కూడా కోపం రావడానికి కారణం ఏంటంటే, నాలాంటి వాడికి కానీ, నాలాంటి వాళ్ళు చాలా మంది కోపం రావడానికి కారణం ఏంటంటే, ఫహీమ్ అష్రఫ్ అని చెప్పి ఒకడున్నాడు క్రికెటరు. వాడు ఆట ఏం లేదు పెద్దగా, నేను చూశాను. ఆల్రౌండర్ అని చెప్పి కూడా పెట్టుకున్నాడు పేరు, కానీ ఈ ప్రజెంట్ ఏషియా కప్లో కూడా ఆడుతున్నాడు. సో వాడు ఒక పోస్ట్ పెట్టాడు. ఒక్కసారి ఆ పోస్ట్ చూశారు కదా. ఇలాంటి పోస్ట్ చూశాక ఎవరికైనా కోపం వస్తుంది. ఎలా మీరు మ్యాచ్ పెడతారని చెప్పి అడగడంలో తప్పే లేదు. వాని పోస్ట్ చూడండి. పాకిస్తాన్ ఆర్మీ ఇండియాని ఒక పెళ్లి చేసుకొని ఫస్ట్ నైట్కు రెడీ అవుతుంది అన్నట్టుగా పోస్ట్ కానీ, కామెంట్ కానీ ఉంది. సో ఇలాంటి పోస్టులు కానీ, ఇలాంటి కామెంట్లు కానీ చూసినప్పుడు భారతదేశంలో ఎవరికైనా కోపం రావడంలో తప్పు లేదు. రియల్గా బీసీసీఐ కావాలనుకుంటే బాయ్కాట్ కూడా చేసి ఉండొచ్చు ఈ టోర్నమెంట్ని. అంతకుముందు కూడా మనం శ్రీలంకతో ఉన్న క్లాష్ వల్ల మనం బాయ్కాట్ చేశాము. పాకిస్తాన్ కూడా ఒకసారి బాయ్కాట్ చేసింది ఏషియా కప్ని. చాలా మంది మాజీ క్రికెటర్లు ఎవరు కూడా దీని మీద రియాక్ట్ అవ్వట్లేదు. ఒక్క హర్భజన్ మాత్రమే రియాక్ట్ అయ్యాడు. ఆయన ఏం చెప్పాడంటే, లెజెండ్స్ లీగ్ జరిగినప్పుడు పాకిస్తాన్తో ఆడడం ఇష్టం లేక మేము బాయ్కాట్ చేశామని చెప్పారు. ఎస్, ఆ టైంలో బాయ్కాట్ చేయడం వల్ల ఇండియా సెమీఫైనల్ ఆడకుండా టోర్నమెంట్ నుంచి అవుట్ అయింది. ఇవన్నీ పక్కన పెడితే ఈ ఏషియా కప్ మీద పెద్దగా ఎవరికి ఇంట్రెస్ట్ లేదు. పెద్దగా ఎవరు కూడా చూడట్లేదు, అసలు ఎవరు పట్టించుకోవట్లేదు కూడా.